అందరికీ నమస్కారం. కోవిడ్ తర్వాత మన పనితీరు పూర్తిగా మారిపోయింది గదా. వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ వర్క్ అంటూ కొత్త ట్రెండ్స్ వచ్చాయి. ఈరోజు మనం ఈ మార్పుల వెనుక ఉన్న అసలు వాస్తవాలను లోతుగా విశ్లేషిద్దాం. డాక్టర్ గ్లెబ్ సిపూర్స్కీ రాసిన లీడింగ్ హైబ్రిడ్ అండ్ రిమోట్ టీమ్స్, ఏ మాన్యువల్ ఆన్ బెంచ్మార్కింగ్ టు బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ కాంపిటీటివ్ అడ్వాంటేజ్ అనే అద్భుతమైన పుస్తక సారాంశాన్ని మన ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ ఈ ఎక్స్ప్లెయినర్లో తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్. సరే, ఇక్కడొక ఆసక్తికరమైన డేటా పాయింట్ చూద్దాం. సాక్షి పత్రిక ప్రచురించిన స్టీల్ కేస్ సర్వే డేటా చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఏకంగా 85% మంది ఉద్యోగులు హైబ్రిడ్ పని విధానాన్నే కోరుకుంటున్నారు. అంటే కేవలం ఆఫీస్కే పరిమితం కాకుండా తమకు వీలైనప్పుడు ఇంటి నుండి, అవసరమైనప్పుడు ఆఫీస్ నుండి పనిచేసే ఫ్లెక్సిబిలిటీ కావాలని ఈ డేటా చాలా స్పష్టంగా చెబుతోంది. ఇది చిన్న విషయం కాదు, ఒక భారీ మార్పుకు నిదర్శనం. ఇది మాత్రమే కాదు, ఈనాడు మరియు ఏయాన్ సంస్థల సర్వే కూడా సేమ్ టు సేమ్ ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తోంది. ఏకంగా 700 కంపెనీలలో నిర్వహించిన ఈ సర్వేలో 70% మంది ఉద్యోగులు తమకు హైబ్రిడ్ విధానమే కావాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఒకవైపు ఉద్యోగులు ఫ్లెక్సిబిలిటీ అడుగుతున్నారు, మరోవైపు సాంప్రదాయ నాయకత్వం దాన్ని ఒప్పుకోవడానికి వెనుకాడుతోంది. సో, ఈ మోడర్న్ వర్క్ ప్లేస్ పజిల్ను సాల్వ్ చేయడానికి డాక్టర్ గ్లెబ్ సిపూర్స్కీ చెప్పిన 5 ముఖ్యమైన దశల ద్వారా మనం ఈ ఎక్స్ప్లెయినర్లో ప్రయాణిద్దాం. అవేంటంటే హైబ్రిడ్ మోడల్ వైపు మళ్లడం, లీడర్స్ ఆలోచనా లోపాలు, పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ పద్ధతులు, వర్చువల్ కొలాబొరేషన్ అండ్ ఫైనలీ ఫ్యూచర్ కోసం ఎలా రెడీ అవ్వాలి. మొదటి విభాగానికి వద్దాం, ది షిఫ్ట్ టు హైబ్రిడ్ మోడల్. ఒకవైపు ఏమో డేటా ఇంత స్పష్టంగా చెబుతోంది, ఇంకోవైపు ఏమో యాజమాన్యాలు ప్రతిరోజూ ఆఫీస్కు రావాల్సిందే అని పట్టుబడుతున్నాయి. ఇక్కడే మేనేజ్మెంట్కు, ఎంప్లాయీస్కు మధ్య పెద్ద ఘర్షణ జరుగుతోంది. ఎగ్జాక్ట్గా ఇక్కడే డాక్టర్ గ్లెబ్ సిపూర్స్కీ మరియు ఆయన సంస్థ డిజాస్టర్ అవాయిడెన్స్ ఎక్స్పర్ట్స్ ఎంటర్ అవుతారు. ఆర్గనైజేషన్స్ తీసుకునే రాంగ్ డెసిషన్స్ వల్ల వచ్చే ప్రమాదాలను ఎలా ఆపాలో వీరు స్టడీ చేస్తారు. ఇప్పుడున్న ఈ లీడర్షిప్ క్రైసిస్ని దాటడానికి ఆయన రీసెర్చ్ ఒక పక్కా ప్రాక్టికల్ గైడ్లా పనికొస్తుంది. రెండవ విభాగం, లీడర్స్ కాగ్నిటివ్ బయాసెస్. అసలు లీడర్స్ ఆ డేటాను ఎందుకు పట్టించుకోవటం లేదు? అందర్నీ ఎందుకు ఆఫీస్కు రమ్మని బలవంతం చేస్తున్నారు? దీని వెనక ఉన్న సైకాలజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిజం చెప్పాలంటే ఇది కేవలం మేనేజ్మెంట్ మొండితనం కాదు, మన బ్రెయిన్ వైరింగ్లో ఉండే కొన్ని బ్లైండ్ స్పాట్స్ దీనికి కారణం. పాత పద్ధతిలోనే ఉండాలనే స్టేటస్ కో బయాస్ కావచ్చు, లేదా నిజాలు కళ్ల ముందు కనిపిస్తున్నా చూడన్నట్టు ఇసుకలో తలదాచుకునే నిప్పుకోడిలాంటి ఆస్ట్రిచ్ ఎఫెక్ట్ కావచ్చు. మారుతున్న కాలంతో పాటు మారకపోవడానికి ఇవే మెయిన్ రీజన్స్. ఇందులో మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది ప్రాక్సిమిటీ బయాస్ గురించి. అంటే కళ్ల ముందు కనిపించే వాళ్లకే ఎక్కువ ఫేవర్ చేయడం. స్టాన్ఫర్డ్ స్టడీ ఏం చెప్తోందంటే, ఇంట్లో ఉండి పనిచేసేవాళ్లు ఆఫీస్లో ఉండేవారికంటే 10–15% ఎక్కువ ప్రొడక్టివిటీ ఇస్తున్నారట. అయినా సరే లీడర్స్ ఆఫీస్లో కళ్ల ముందున్నవాళ్లకే ప్రమోషన్లిస్తున్నారు. ఇది ఆర్గనైజేషన్స్కి చాలా డ్యామేజింగ్ గదా. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అదే మన మూడవ విభాగం, పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ మెథడ్స్. ఎంప్లాయీస్ వర్క్ని అంచనా వేసే పాత పద్ధతులను మనం పూర్తిగా మార్చేయాల్సిన టైం వచ్చింది. ఈ తేడానొకసారి చూడండి. పాత పద్ధతిలో ఒక ఎంప్లాయీ ఆఫీస్లో ఎన్ని గంటలు లాగిన్ అయ్యాడు అనేదాన్ని బట్టి పర్ఫార్మెన్స్ కొల్చేవాళ్లు. కానీ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే టాస్క్ బేస్డ్ ఇవాల్యుయేషన్. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఎన్ని గంటలు కూర్చున్నారు అన్నది కాదు, ఇచ్చిన పని ఎంత క్వాలిటీతో చేశారు, రిజల్ట్ ఏంటి అన్నది మాత్రమే ముఖ్యం. మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా అమలు చెయ్యాలి? దానికి చాలా సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ప్రతి వారం మేనేజర్ ఒక 15–30 నిమిషాల మీటింగ్ పెట్టుకోవాలి. మీటింగ్కు 24 గంటల ముందే ఎంప్లాయీ తన ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపాలి. ఆ మీటింగ్లో పనుల గురించి, వాళ్ల కెరియర్ గ్రోత్ గురించి డిస్కస్ చేయాలి. దీనివల్ల రిమోట్ వర్కర్లకు తమ వర్క్ స్టేటస్ మీద ఎప్పటికప్పుడు ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు 4వ విభాగంలోకి వెళ్దాం, వర్చువల్ కొలాబొరేషన్ అండ్ ఇన్నోవేషన్స్. ఇది డైరెక్ట్గా వర్క్ కల్చర్కి సంబంధించిన విషయం. పాత ఆఫీస్ వాతావరణాన్ని తీసుకువచ్చి వర్చువల్ ప్రపంచంలో ఇరికించాలంటే వర్కౌట్ అవ్వదు. ఆఫీస్లో ఉన్నప్పటి ఆ టీ బ్రేక్ ముచ్చట్లను వర్చువల్గా ఎలా తేవాలి? దానికొక సూపర్ టెక్నిక్, ఈ మార్నింగ్ అప్డేట్. ప్రతిరోజూ టీమ్ మెంబర్స్ ఈ 5 ప్రశ్నలకు ఆన్సర్స్ పంచుకోవాలి. ఎలా ఉన్నారు? ఎలా ఫీల్ అవుతున్నారు? లైఫ్లో ఇంట్రెస్టింగ్ ఏమైనా జరిగిందా? వర్క్లో సవాళ్లేంటి? మీ గురించి ఎవరికీ తెలియని ఫ్యాక్ట్ ఏమైనా ఉందా? ఈ చిన్న పద్ధతి ఆ మిస్ అయిన హ్యూమన్ అండ్ ఎమోషనల్ కనెక్షన్ని మళ్లీ క్రియేట్ చేస్తుంది. ఇంకో ఎక్సలెంట్ కాన్సెప్ట్, డిజిటల్ కోవర్కింగ్.
రోజులో 1 గంటపాటు టీమంతా వీడియో ఆన్ చేసుకుని మైక్రోఫోన్స్ ఆఫ్ చేసి ఎవరి పని వాళ్ళు సైలెంట్గా చేసుకోవటం. భలే ఉంది కదా! అందరం ఒకే గదిలో కూర్చుని పనిచేస్తున్న ఫీలింగ్ వస్తోంది. ప్లస్ ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ భయంకరమైన జూమ్ ఫెటీగ్ అస్సలు ఉండదు. ఇక ఐడియాల కోసం చేసే బ్రెయిన్ స్టార్మింగ్ విషయానికి వస్తే, పాత పద్ధతిలో అందరూ ఒకే మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఎవరైతే లౌడ్గా మాట్లాడతారో వాళ్లదే పైచేయి అవుతుంది. దానికి బదులు షేర్డ్ స్ప్రెడ్షీట్స్ ద్వారా ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు ఐడియాలు యాడ్ చేసే అసమకాలిక లేదా ఏసింక్రోనస్ బ్రెయిన్ స్టార్మింగ్ చాలా బెటర్. దీనివల్ల ప్రతి ఒక్కరికి సమానమైన ఛాన్స్ దొరుకుతుంది. ఆఫీస్ కారిడార్లలో అనుకోకుండా కలిసినప్పుడు సడన్గా పుట్టే గొప్ప ఐడియాలుంటాయి కదా, వాటిని డిజిటల్ వర్క్ ప్లేస్లో తీసుకురావడానికి కేవలం ఐడియాల కోసమే డెడికేటెడ్ డిజిటల్ ఛానల్స్ క్రియేట్ చేయాలి. ఐడియాలను ఓపెన్గా షేర్ చేసుకునే ఫ్రీడమ్ ఇవ్వాలి. అలాగే కలిసి పనిచేసే టీమ్స్ని ఎంకరేజ్ చేస్తూ మంచి రివార్డ్స్ ఇవ్వాలి. ఫైనల్గా మనం 5వ విభాగానికి వచ్చేసాం. ప్రిపేరింగ్ ఫర్ ద ఫ్యూచర్. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ తెచ్చుకోవడానికి ఆర్గనైజేషన్స్ ఫిజికల్గా మరియు స్ట్రక్చరల్గా ఎలా మారాలో ఇక్కడ చూద్దాం. ఇందులో ముఖ్యమైన బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, ఆ భారీ ఆఫీస్ భవనాలకు పెట్టే ఖర్చును ముందు తగ్గించుకోవాలి. ఆఫీస్ స్పేస్ను కేవలం టీమ్ మీటింగ్స్కి, కలిసి పనిచేయడానికి మాత్రమే వాడేలా డిజైన్ మార్చాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగులు తమ ఇంట్లోనే ప్రొఫెషనల్ వర్క్ స్పేస్ సెటప్ చేసుకోవడానికి కంపెనీలే ఫండ్స్ ఇవ్వాలి. సో మనం ఎండ్ చేసే ముందు ఒక పవర్ఫుల్ క్వశ్చన్: సంస్థలు తమ ఫ్యూచర్ ప్రయోజనాల కోసం వర్క్ కల్చర్ను మార్చుకుంటున్నాయా, లేదా పాత బయాసెస్ను పట్టుకుని గతంలోనే ఉండిపోయాయా? ఈ మారుతున్న కాలాన్ని యాక్సెప్ట్ చేసి దానికి తగ్గట్టు ఎడాప్ట్ అవ్వడమే నిజమైన లీడర్షిప్ అని ఈ అద్భుతమైన పుస్తకం మనకు స్పష్టంగా చెబుతుంది. ఒకసారి ఆలోచించండి.